హలో హాయ్ గాయ్స్, నేను మీ వైటీ గేమింగ్. ఈరోజైతే ఇంట్రెస్టింగ్ టాపిక్తోని ముందరకొచ్చిన. అదే హౌ టు బీ ప్రొఫెషనల్ గేమ్ ప్లే. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 1 ఏంటిదంటే ల్యాండింగ్. ల్యాండింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నేను లేట్ ల్యాండింగ్ చేసినా నాకేడ దిగాలో తెలుస్తలే, ఏడ ఉన్నారో తెలుస్తలే. ఇప్పుడైతే నేను భీమశక్తి పోదాం అనుకుంటున్నా, నాకు అసలు తెలియదు, ఏం తెలియదు. మనకి ఉపయోగపడేది మాత్రం మ్యాప్. మ్యాప్ అంటే డోరాబుజీ మ్యాప్ కాదు, ఈ మ్యాప్లో చూసి నేను దిగుతున్నా. ఈడ దిగుతుండ్రు, మస్తు మంది దిగుతున్నారు, చాలా మంది దిగుతున్నారు, నేను దిగేసిన. కానీ నేను లేట్ ల్యాండింగ్ చేసిన, అది ప్రాబ్లం. ఎక్కడ దిగినా కానీ లేట్ ల్యాండింగ్. అప్పుడే నన్ను కొట్టేసినాడు, నాకు కాడ పర్ఫెక్ట్ గన్స్ లేవు. నేను ఎస్కేప్ కావాలన్నా కాలేను, ఎందుకంటే ఎనిమిస్ నన్ను కొట్టేశారు. ఈడ మస్తు మంది ఉంటుంది కాబట్టి ఫస్ట్ ల్యాండింగ్ మాత్రం కరెక్ట్ ఉంచుకోవాలి. రూల్ నెంబర్ 2 ఏంటిదంటే టీమ్ సపోర్ట్ లేకపోతే మనం ఏం చేయలేం. స్క్వాడ్ మ్యాచ్లో మాత్రం మెయిన్ స్క్వాడ్ మ్యాచ్. సోలో మ్యాచ్లో మనం సోలోనే వెళ్ళిపోతాం కాబట్టి ఏం కాదు. ఇప్పుడు నేను ఏమైందంటే ముందర ఒక ఎనిమిది ఉందో, తనని కొట్టకుండా ఆడ ఇద్దరుండ్రు, అంటే డియో ఉంది, నాకాడ స్క్వాడ్ ఉంది ఇక్కడ. అందుకనే నేను టీమ్ సపోర్ట్ తీసుకుంటా కొంచెం ముందరికి వెళ్తున్నా. అక్కడ ఎనిమిది అయితే అక్కడనే ఉండ్రు, ఇద్దరున్నారు కదా. అది కూడా టీమ్ సపోర్ట్ కూడా ఒక పద్ధతిలో వెళ్ళాలి మనం, అంటే ఇన్ఫర్మేషన్ చేసుకుంటా అది చేసుకుంటా. బట్ నాకు అక్కడ టీం లేదు బ్రో, రియల్ చెప్తున్నా. ఇది ర్యాండమ్ టీమ్. నాకు సపోర్ట్ వచ్చిందంటే వెళ్తున్నా, అక్కడ ఎనిమిది నాకు అయిందని, అంటే ఎనిమిది కొట్టి అనుకున్నా. కానీ ఇతను అయిపోయాడు, నేను గుడ్డి వెళ్ళిపోయినా, నేను నాకు అయిపోయినా. టీమ్ సపోర్ట్ ఈస్ మెయిన్. రూల్ నెంబర్ 3 ఏంటి అంటే గ్రాఫిక్స్ వల్ల ఏం సెట్ అవుతుంది చూడొచ్చు మీరు. కొట్టేసినా కానీ పల్లె డ్యామేజ్. ఇప్పుడైతే నా గ్రాఫిక్స్ మీకు చూపిస్తా. నా గ్రాఫిక్స్ ఎట్లున్నాయో ఏమున్నాయో. ఇదాకా మ్యాచ్ కూడా అదే పెట్టుకొని ఆడిన గేమ్. కంట్రోల్స్కి వెళ్ళిన డిఫాల్ట్లో నేమ్ కనెక్ట్ కావచ్చు. గ్రాఫిక్స్ మాత్రం అల్ట్రాలున్నాయి. మీరు ఏ జీబీ అయినా స్మూత్లో పెట్టుకుంటే మంచిగా ఉంటే, స్టాండర్డ్లో పెట్టుకున్నాం కదా. కానీ 2-3 జీబీ వాళ్ళు మాత్రం కొంచెం స్మూత్గా పెట్టుకొని ఇక్కడ ట్రై చేయండి. 2 జీబీ 3 జీబీ కాదు, 8 జీబీ అయినా పెట్టుకోవచ్చు స్మూత్గా, ఎందుకంటే అది స్మూత్గా రన్ అవుతుంది మన డివైస్ అయినా. కానీ గ్రాఫిక్స్ సెట్ కాదంతే. అల్ట్రాలో పెట్టుకుంటే ఏమవుతుంది, హీట్ అవుతుంది, ల్యాగ్ అవుతుంది. దాన్ని మాత్రం మనం కంట్రోల్ చేసుకోవాలి. రూల్ నెంబర్ 4 వచ్చేసి ఏంటిదంటే వెపన్స్. మన కాడ ఏ వెపన్స్ ఉన్నాయో చూసుకొని రష్ చేయాలి. ఎందుకంటే మన కాడ సరిగ్గా అయినా వెపన్స్ లేకపోతే మనం వాడికి వెళ్ళి చచ్చిపోవచ్చు. రూల్ నెంబర్ 5 ఏంటిదంటే బ్యాక్ పుల్లింగ్ ఆర్ ఎస్కేపింగ్. ఇప్పుడు నేను అక్కడ ఒక ఎనిమికి ఫైర్ చేస్తున్నాను, కానీ తనకు బుల్లెట్ తాకుతలే, ఎందుకంటే తను కవర్ ఫైట్ తీసుకుంటుండు. అందుకనే మనం కొంచెం బ్యాక్ కోల్ చేసి టీమ్ సపోర్ట్తో వెళ్ళి కొట్టాలి. అందుకే నేను అక్కడ ఒక గ్లూ వాల్ వేసి అక్కడికి వెళ్ళినా చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తా. ఎందుకంటే తనకి అర్థమవుతుంది నేను బ్యాక్ వెళ్ళిపోతున్నా అని. అర్థం కాదు, కొంచెం అర్థం కానట్టుంటాడు. అందుకనే నేను ఏం చేస్తున్నా, బ్యాక్ కాల్ చేస్తున్నా, టీమ్ సపోర్ట్ కోసం అని వెళ్తున్నా. ఓకే గైస్, బాయ్. ఇంకొక మంచి వీడియోతోని మేము ముందరికి వస్తా. పార్ట్ 2 కోసం కామెంట్ చేయండి.